పులిహోర కన్నా చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో చింతపండు తీసుకొని హాట్ వాటర్‌తో అయితే నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైస్‌లో కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తదని చెప్పేసి. నేనేదైతే ముందుగానే నానబెట్టుకున్నానో ఆ చింతపండునైతే అంతా అలా కలిపేసుకొని పూర్తిగా నానిపోయాక ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకైతే చిక్కటి గుజ్జుని మాత్రమే కలెక్ట్ చేసుకున్నానన్నమాట. చిక్కటి గుజ్జే వస్తదిలేండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అయితే వేసుకొని సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోవాలన్నమాట. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు. తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు. నేనేదైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్‌నైతే ఒక బౌల్‌లోకి తీసుకొని వేడి మీద అంటుకుంటా ఉంటదని చెప్పేసి కొంచెంగా ఆయిల్ అయితే వేసానన్నమాట అలాగా. అంతా రైస్‌ని కలిపేసుకొని చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిందన్నమాట. దాన్ని రైస్‌లోకేసేసుకొని అంతా అయితే కలిపేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేసుకోవడమే. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాను. అలానే పచ్చెనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు కూడా అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆవాలు కూడా వేసి 2 మినిట్స్ అలా ఫ్రై అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, కాజు కూడా వేసేసుకొని 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి ఇంకా రైస్‌లోకి కలిపేసుకోవడమే. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. గుడుల్లో పెడతా ఉంటారు కదా చింతపండు పులిహోర, టేస్ట్ ఎందుకొస్తదా అంటే ఇప్పుడు అర్థమైంది నాకు. లెమన్ కన్నా చింతపండు చాలా బావుంటుంది. నాకిది పెద్ద ప్రాసెస్ అనుకోని నేనెప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ చేశాను. కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. నాకైతే చాలా బా